లిక్కర్ కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి విచారణలో చెప్పినట్లుగా వైఎస్ జగన్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. కూటమి సర్కార్ టార్గెట్ జగనే. ఇది జగమెరిగిన సత్యం. ఈ కేసులో ఇప్పటి వరకు 29 మందిని నిందితులుగా విచారణ సంస్థ సిట్ తేల్చింది. జగన్ చుట్టూ ఉన్న ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి పేర్లను కూడా నిందితులు చెప్పినట్లుగా తెలియడంతో వాళ్లు ముందస్తు బెయిల్ కోసం న్యాయ పోరాటం చేస్తున్నారు. పదే పదే వైఎస్ జగన్ చెప్పడంతోనే లిక్కర్ దందా చేశామని విచారణలో నిందితులు చెప్పారని ప్రచారం చేయడం వెనుక టీడీపీ మార్క్ రాజకీయం ఉంది. తద్వారా ప్రజలు కూడా అదే విషయాన్ని నమ్మి జగన్పై నెగిటివ్ అభిప్రాయాన్ని నింపుకోవాలనేది ప్రభుత్వం ఎత్తుగడ. అప్పుడు జగన్ను అరెస్ట్ చేసే ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత రాదనే ఉద్దేశంతోనే లిక్కర్ కేసు విచారణను సాగదీస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. గతంలో చంద్రబాబును అరెస్ట్ చేసినందుకని ప్రతీకారంగా కూడా జగన్ను అరెస్ట్ చేసినట్లు అవుతుందనే ఆలోచన ప్రభుత్వ ముఖ్య నేతల్లో కనిపిస్తుంది. ఈ కేసులో రాజ్ కసిరెడ్డి ప్రధాన నిందితుడు కావడంతో తన్నే జగన్ పేరు చెప్పినట్లు రిమాండ్ రిపోర్టును సిట్ అధికారులు రెడీ చేశారు. అయితే రిమాండ్ రిపోర్టుపై రాజ్ కసిరెడ్డి మాత్రం సంతకం చేయడానికి నిరాకరించాడని ఇదే సిట్ బృందం కోర్టుకు తెలిపింది. చేతిలో అధికారం ఉంది, టార్గెట్ చేసుకున్నోళ్లని అరెస్ట్ చేయడమే పెద్ద పనేమీ కాదు. జగన్ను అరెస్ట్ చేయడానికి ఇంతకంటే మంచి తరుణం కూడా మరొకటి లేదు. జగన్ అరెస్ట్ ఎలాంటి మలుపు తీసుకుంటుంది, దాని పర్యవసానాలు ఏంటనేవి కాలం తేల్చనుంది. పాండవుల్ని అరణ్యవాసం, అజ్ఞాతవాసం చేయించినంత మాత్రాన అంతా అయిపోలేదు కదా. దేనికైనా కాలం అనేది ఒకటి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంటుంది. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. ఇది గుర్తుంచుకోవడం అధికారంలోకి ఉన్నప్పుడు తప్పులు చేసుకుంటారు. ఇందుకు చంద్రబాబు, జగన్ హామీలు మినహాయింపు కాదు. ఇప్పుడు కూటమి అంతిమ లక్ష్యం జగన్ అరెస్టు. దానికోసం ప్రభుత్వం కౌంట్డౌన్ చేస్తున్నట్లు సిట్ విచారణ తీరు తెలియజేస్తుంది.